ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో మసీదుకు సంబంధించిన నిధుల దుర్వినియోగం ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. మౌలిసా పేరిట ప్రభుత్వ పథకం కింద 2018-19 సంవత్సరాల్లో ప్రతి మసీదుకు నెలకు 2 పేరున అకౌంట్లో పడిన నిధుల్లో సర్దార్ ఢిల్లీ అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డాడని గ్రామ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్దార్ ఢిల్లీ నిధులు ఒక్కరి పేరు మీదే వస్తున్నాయని, అవి ఇమామత్ చేసిన వారికే వస్తున్నాయని నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన ముస్లిం సోదరులు మౌలిసాబ్ను అతని కుటుంబాన్ని పోషించడానికి ప్రతి నెల ఇంటింటికి 100 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు వసూలు చేస్తూ వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత సర్దార్ ఢిల్లీ అతని అన్న మైను కలిసి గ్రామాన్ని కులాన్ని మోసగించారని తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు ఖమ్మం కలెక్టరేట్లోని వక్ఫ్ బోర్డు ఆఫీస్కు వెళ్లి గుట్టు బయటపెట్టారు. సర్దార్ ఢిల్లీ అకౌంట్లో పడిన నిధుల ఆధారాలను, అకౌంట్ స్టేట్మెంట్లను సేకరించారు. నిధుల దుర్వినియోగం సరైన పద్ధతి కాదని కులపెద్ద సదర్ సాదిక్ మందలించడంతో ఆగ్రహించిన అన్నదమ్ములు మైను, ఢిల్లీ, సర్దార్ కలిసి సదర్ సాదిక్ ఇంటికి వెళ్లి ఆడోళ్ల మీద, పిల్లల మీద కర్రలు, చెప్పులతో దాడి చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ మక్కా మసీద్ మిట్టపల్లి మక్కా మసీద్ యొక్క మసీదు యొక్క ఇమాము మోజిన్ యొక్క డబ్బుల విషయం గురించి ఏదైతే 2019లో సర్దార్ అలీ అనే సన్ ఆఫ్ మీరా సాహెబ్ అనే వ్యక్తి మసీదు యొక్క మోజిన్గా అప్లై చేయడం జరిగింది. ఆ యొక్క మసీదు యొక్క మోజిన్కి అమౌంట్ కమిటీ తీర్మానం ఏంటంటే అది మసీదులో మోజిన్ చేసే అతనికి ఆ యొక్క డబ్బులు ఇవ్వాలని మేము తీర్మానించినాం. అయితే అతను ఏం చేసినాడు, ఆ అమౌంట్ గవర్నమెంట్ ద్వారా అక్కడ సబ్మిట్ చేసి ఆ యొక్క అమౌంట్ని 2020 నుంచి 5 సంవత్సరాలుగా ఆ యొక్క డబ్బులు ఆయన అకౌంట్లో పడుతున్నాయి గవర్నమెంట్ అమౌంట్. ఆ పని అయితే అతను చేయట్లేదు, వేరే అతను చేస్తుండో ఆ యొక్క అమౌంట్ ఇవ్వకుండా ప్రజలందరికీ ఊరు మొత్తం ఏదైతే నూతనకల్ మిట్టపల్లి మసీదు అందరు ప్రజలందరినీ మోసం చేసిండు. ఈ యొక్క మోసాన్ని ఇక్కడ కమిటీ ఎస్ఐ గారి ముందర మేము ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది. ఎస్ఐ గారు పోయిన శుక్రవారం రోజు ఇక్కడ కేసు ఇది పెట్టినాం. అయితే ఈ శుక్రవారం ఎస్ఐ గారు లేరని ఇక్కడ వివరించారు. దాని గురించి ఇక్కడ మేమందరం కూడా ఆయన గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది.